ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాడు. మా దగ్గర విడదీశామని, అది చేశామని, ఇది చేశామని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మట్టి కరిచిపోవటం ఖాయం. నేను అనుకోవటం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశానికి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేనైతే అనుకోను. మీకు చాలా అతిశయోక్తిగా ఉండొచ్చు ఈ మాట విన్న తర్వాత. 2027, 2028 ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మళ్ళీ నేను గుర్తు చేస్తా. 2025 నవంబర్ నెలలో నేను మాట్లాడిన సందర్భంలో, చెప్పిన సందర్భంలో మీరందరూ నవ్వుకున్నారు కదా. ఈ నవ్వులే రేపు 2027, 28 సందర్భంలో మీ నవ్వులే పువ్వులై నా ముఖంలో వేసి వికసిస్తాయి. అవి మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాకంటక ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగటం అనేది జాతికి, సమాజానికి మంచిది కాదు. చెప్పేది చేయండి, చేసేది చెప్పండి. ఇవి రెండూ కాకుండా ప్రజల్ని మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు, మా చేతిలో ప్రచార సాధనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ కాలం మీరు ప్రజలను మోసం చేయాలి చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఒకరోజు చైతన్యవంతులు అవుతారు. మీ ప్రచార సాధనాలు ఏమీ మిమ్మల్ని 2019లో మిమ్మల్ని బతికించలేకపోయినాయి. దురదృష్టం ఏంటి అంటే ఆ 2019 నుంచి 24 వరకు మీకున్న అధికారిక పత్రాలు, అధికారిక కరపత్రాలు, అధికారిక మీడియానే తెలుగుదేశం పార్టీని బతికించింది. ఆ అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. మా ప్రజెన్స్ లేని డిబేటే లేదు, మా వార్త లేని పేపరే లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీ ప్లేసెస్ ఉండవు. ఎందుకు అంటే మీరు మోస్తుంది ప్రభుత్వాల ఏజెండా, మేము మోస్తుంది ప్రజల ఏజెండా.